నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ప్రేమ సింహాసనం' అనే నవలలోని 8వ భాగాన్ని విందామా? యజమానుల ఇంటి గుట్టు బయట లోకం ముందు దాచగలరేమో కానీ ఇంటి నౌకర్ల ముందు వీలు కాదు. ఆ ఇంట్లో వంటకు కొత్తగా ఒకతనొచ్చాడు. అతనికి స్వప్న వృత్తాంతం ఆ నోట ఈ నోట తెలిసింది. పెద్దమ్మగారు కోపంతో వెళ్ళిపోయారని కూడా వాడికి తెలుసు. సుధీర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో అణకువగా అతి మంచితనంతో ఉండేవాడు. సుధీర్ కోర్టుకు వెళ్ళగానే వెకిలి చేష్టలు ప్రారంభించేవాడు. అనవసరంగా మాటి మాటికి స్వప్న గదిలోకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడించేవాడు. స్వప్న అతని వాలకం కనిపెట్టి గంభీరంగా తుంచినట్టుగా మాట్లాడేది. అయినా వాడు వెంటనే వెళ్ళేవాడు కాదు. అలాగే స్వప్నను చూస్తూ నిలబడేవాడు. వాడి చూపులు తినేసేట్టుగా ఉండేవి. స్వప్న వస్తుంటే చూడనట్టొచ్చి డాష్ ఇచ్చేవాడు. స్వప్నకు చాలా చిరాకొచ్చింది. సుధీర్కి చెప్పాలంటే ఎలాగో అనిపించింది. అతను అసలే బాధలో ఉన్నాడు. ఇదొక కలత అవుతుందేమోనని సందేహించింది. ఆ రోజు సాయంత్రం వేళ సుధీర్ ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని ఫోన్ చేశాడు. స్వప్న పడగదిలో నిలబడి భర్తతో ఫోన్లో మాట్లాడటం అతను టీ ఇవ్వడానికి వచ్చి విన్నాడు. స్వప్న ఫోన్ పెట్టేసి వెనక్కు తిరిగింది. అతను టీ కప్పు పట్టుకుని నిలబడ్డాడు. అక్కడ పెట్టి వెళ్ళు అంది స్వప్న ఆజ్ఞాపించినట్టు. వినలేదు. తీసుకోండి దగ్గరకు వస్తూ అన్నాడు. స్వప్నకు అప్పుడే అనుమానం వేసింది. తీసుకోండి దగ్గరగా వచ్చేశాడు. స్వప్న ఒక్క తోపుతో ఆ చేతిని టీని అవతలికి నెట్టి పరిగెత్తబోయింది. వాడు వేగంగా వచ్చి పట్టుకున్నాడు. స్వప్న గిలగిల్లాడింది. వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టింది, రక్కింది. పశువులా ప్రవర్తిస్తున్న వాడి నుంచి తప్పించుకోవటం ఎంతో కష్టమైంది. చీర చిరిగిపోయింది, తల రేగిపోయింది. స్వప్నలో మళ్ళా వాడిని చంపాలనే ఉద్రేకం వచ్చేసింది. అది ఉచితానుచితాలు తెలియని ఆవేశం. వాడి కంఠం పట్టుకుంది. ఇంతలో మాలి వచ్చాడు. అమ్మా అని పిలిచాడు. స్వప్నకు ఆ పిలుపు అమృతమయంగా అనిపించింది. చేతిలో వంటవాడిని అప్రయత్నంగా వదిలేసింది. వాడు పరిగెత్తాడు. తలుపులు తెరుస్తూ మాలిని కౌగలించుకుంటూ అన్నాడు, బాబూ, నువ్వొచ్చి నా ప్రాణం కాపాడావు. లేకపోతే ఇవాళ ఆవిడ చేతుల్లో నా ప్రాణం పోయి ఉండేది. ఏమీ లేదు, మామూలుగానే టీ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పటికే పిచ్చిదానిలా చూస్తోంది. హఠాత్తుగా నా మీద పడింది. నా కంఠం పట్టుకుంది. నన్ను చంపేస్తానంటూ అరవసాగింది. ఓరి దేవుడో, ఈ ఇంటికో దండం. అయ్యగారికి చెప్పు, నాకు రావాల్సిన జీతం పంపించమను. ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను బాబోయ్ అంటూ వీధిలోకి పరిగెత్తసాగాడు. మాలి రోజు ఏదో ఒక పువ్వుల పొట్లం తెచ్చివ్వడం అలవాటు. సుధీర్ పురమాయింపది. స్వప్న గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆ పెద్దవైన కళ్ళు, బిగబట్టిన పళ్ళు, చిరిగిన బట్ట, రేగిన జుట్టు నిజంగానే ఉన్మాదిలాగానే ఉంది. అమ్మా, పూలు భయం భయంగా అందించాడు. వాడేడి అంది. పారిపోయాడు. పారిపోయాడా? మళ్ళీ కళ్ళకు కనిపిస్తే కళ్ళు పీకేస్తానని చెప్పు అంది. మాలి అలాగే నన్ను తల ఊపాడు. ఇంతలో సుధీర్ డ్రైవ్ చేస్తున్న కారు ఆ ఇంటి గుమ్మం ముందుకొచ్చి ఆగింది. అతను ఆ రూపంలో ఉన్న స్వప్నను చూసి ఆశ్చర్యపోయాడు. స్వప్న అతన్ని చూడగానే ఒక్కసారిగా ఏడవసాగింది. ఏమైంది పట్టుకుంటూ అడిగాడు. స్వప్న ఏడుస్తూ చెప్పింది. స్వప్నను బుజ్జగించాడు. లోపలికి వెళ్ళమన్నాడు. మాలి అతన్ని, బాబు, ఇలా ఒకసారి వస్తారా అన్నాడు. సుధీర్ యువతలకు వచ్చాడు. మాలి వంటతను చెప్పిన వాటిని గురించి చెప్పాడు. స్వప్నకు మతి చెల్లించటమా? చెప్పు తీసుకొడతానని చెప్పు. ఈసారి నా కళ్ళ పడ్డాడా వాడి రక్తం కళ్ళ చూస్తాను. ఏమో బాబు, నాకేం తెలియదు. మాలి దండం పెట్టి వెళ్ళిపోయాడు. అతను లోపలికి వచ్చాడు. స్వప్న కుర్చీలో అలాగే కూర్చునుంది. అతను స్వప్న వైపు చూశాడు. ఆ క్షణంలో చూస్తే స్వప్న ఉన్మాదిలాగానే ఉంది. సుధీర్ ఆలోచనలో పడ్డాడు. మోహన్ విషయం స్వప్న మర్చిపోదామన్నా ఈ లోకం మర్చిపోనీయడం లేదు. స్వప్నను తను పెళ్లి చేసుకోవటం తప్పు కాలేదు కదా. ఇక జీవితం అంతా ఇంతే అయితే ఇద్దరం ఏం సుఖపడేట్టు? అతను ఆలోచనలో పడ్డాడు. స్వప్నను తీసుకుని ఎక్కడికైనా వెళితే ఎక్కడికైనా వెళతాడు? తన ప్రొఫెషన్, తన బంధువర్గం అంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ వదిలి ఎక్కడో ఏకాకిగా వెళ్ళాలి. వెళ్ళడానికి ఏం అతనికి భయం కాదు, కానీ వృత్తిలో మళ్ళా ఇంత స్థిరత్వం సంపాదించాలంటే ఎంత వ్యవధి పడుతుంది, ఎంత కష్టం. అతను మంచం మీద తలవైపు చక్కగా తలానించి వెనక్కు వాలి ఆలోచనగా కూర్చుండిపోయాడు. కొంచెం సేపటికి స్వప్న లేచి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. వచ్చి టేబుల్ దగ్గర తప్పు చేసిన దానిలా చిన్నపిల్లలా తలదించుకుని కూర్చుంది. ఎందుకు అలా దూరంగా నిలబడతావు, ఇలారా అతను పిలిచాడు. స్వప్న ఈ పిలుపుకే ఎదురు చూస్తున్న దానిలా గబాలనొచ్చింది. మంచం మీద కూర్చుని అతని మీద వాలిపోయి అతన్ని ఖర్చుకున్నట్టుగా అయిపోయింది. రభస చేశాను కదూ, మీకు తెలీదు. వాడు అలా నా చేయి పట్టుకునేసరికి నాకు పిచ్చి కోపం వచ్చేసింది. మాలి రాబట్టి సరిపోయింది, లేకపోతే నిజంగా చంపేసేదాన్నేమో చేతులు చూసుకుంటూ అంది.
అతను స్వప్న తలనిమిరాడు. తగ్గు స్వరంతో అన్నాడు, స్వప్న, ఇది నీ యుద్ధం. నువ్వే ఒంటరిగా పోరాడాలి. నేను చూస్తూ నిలబడటం తప్ప ఏమీ చేయలేను. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఈ లోకానికి నీ మీద మరింత కోపం తెప్పించాననుకుంటా. మోహన్ గురించి మనిద్దరం మర్చిపోయినా ఈ లోకం మరవడం లేదు. స్వప్న అతని గుడ్డల మీద తలానించి నిశ్శబ్దంగా వింటోంది. అవును, ఈ యుద్ధం నేను చేయాల్సిందే. నేను ఏ పని చేస్తే లోకం నన్ను క్షమిస్తుంది? అత్తగారి ఇంటికి తిరిగొస్తుంది లోపల అనుకోసాగింది. సుధీర్ మృదుగంభీర స్వరంతో చెప్పాడు, స్వప్న, ఈ లోకం అనేది ఉందే, ఇది పిరికి వాళ్ళకి పులిలాగా అనిపిస్తుంది, ధైర్యవంతులకు మేకలా తల వంచుతుంది. నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పడం మినహా నేనేం చేయగలనో చెప్పు. స్వప్న తలెత్తి సుధీర్ వైపు చూసింది. సుధీర్, నాలాంటి ఆడపిల్ల తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తుందనుకో, ఇక దాని నుంచి విముక్తి లేదా? అది జీవితాంతం క్రీస్తు శిలువ మోస్తున్నట్టు మోస్తూ ఉండాల్సిందేనా? క్షమకి తావు లేదు? నాకు తెలియదు స్వప్న. వ్యక్తిగా నా ఆలోచనలు వేరు, కానీ నా ఆలోచనలతో ఈ సంఘం ఏకీభవించదు. దాని నియమాలు కట్టుబాట్లు దానివి. వానొస్తే భూమి తడవడం ఎంత సహజమో తప్పు చేసిన మనిషిని దోషిగా చూడటం అంతే సహజం అంటుంది. స్వప్న నిట్టూర్చింది. సుధీర్, స్వప్న వివాహం చేసుకున్నారు, కానీ స్వప్న గతం ఇద్దరి మధ్య అడ్డుగోడగా నిలబడ్డానికి లేస్తోంది. సుధీర్ దాన్ని పడగొట్టడానికి తన శక్తి అంతా ధారబోసి ప్రయత్నిస్తున్నాడు. స్వప్నను పెళ్లి చేసుకోవడంతో అతనికి ఇంట్లో తల్లితోనూ బయట సంఘంతోనూ పేచీ వచ్చింది. వృత్తిరీత్యా అతన్ని ఎవరూ ఏమీ అనరు, కానీ అతని జీవితం అంతా కేవలం న్యాయవాదే కాదుగా. అతనిలో తల్లిని ప్రేమించే ఒక కొడుకున్నాడు, స్నేహితులను ఇష్టపడే మిత్రుడు ఉన్నాడు, బంధువులను ప్రేమించే సహచరుడు ఉన్నాడు. స్వప్న కావాలి అనుకున్నాడు అతను. స్వప్నను తీసుకో అంది లోకం, కానీ లోకం విధించే దండన అతనికి కూడా తగలసాగింది. అతను లోపల పడే ఈ వేదన స్వప్న ముందు బయటపెట్టాడు. ఆ వంటవాడు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఊరుకోలేదు. స్వప్న మతి చాంచల్యం ఉన్న మనిషి అని ఊరు వాడ టామ్ వేశాడు. ఫలితంగా ఆ ఇంటికి వేరే నౌకరు రాకపోగా స్వప్న గురించి రకరకాల కథలు పరిచయమైనాయి. స్వప్న వంట చేసింది. సుధీర్ భోజనానికి కూర్చున్నాడు. స్వప్న వడ్డించలేదు. అదేమిటి, పెట్టవే అన్నాడు. పెట్టను, మీరు పెట్టుకోండి అంది. అదేమిటి? అతను ఆశ్చర్యపోయాడు. స్వప్న చేతులు చూసుకుంటూ అంది, ఈ చేతులకి మీకు అన్నం పెట్టేటంత అర్హత ఉందా అని. సుధీర్ క్షణంసేపు నిరుత్తరుడయ్యాడు. ఆ వెంటనే స్వప్న అంటూ తల దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. నేనెంతో చెడ్డవాణ్ణి కదూ. నువ్వు వద్దంటున్నా వినకుండా నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని భర్తగా అన్ని సుఖాలు ఇవ్వలేకపోతున్నాను. అలా అనకండి, దయుంచి అలా అనకండి. స్వప్న అతని నోరు చేత్తో మూసింది. ఇరువురికి ఒకరి మూలంగా ఒకరికి వ్యధ కలుగుతుందే అనే బాధ పీడిస్తూనే ఉంది. దానితో వారి మధ్య ఉన్న అనురాగానికి గ్రహణం పట్టసాగింది. సుధీర్కి పెనతండ్రి వరుసైన అరుణాచలం గారింట్లో ఆయన కూతురు పెళ్లి. వారం రోజుల క్రితమే ఆయన భార్య వచ్చి శుభలేఖిచ్చి తప్పకుండా రావాలి అంటూ మరీ పిలిచి వెళ్ళారు. సుగుణమ్మ గారైతే మరీను స్వప్నతో అతి చనువుగా మాట్లాడుతూ, ఇదిగో కోడల పిల్ల, నాకు మగపిల్లలు కూడా లేరు. సుధీరే నాకు కొడుకు. నువ్వు వాడు ఒకరోజు ముందొచ్చి పెళ్లి పెత్తనం చేయాలి సుమా. రాకుండా ఎగ్గొట్టాలనుకుంటావేమో, జాగ్రత్త అంది. ఆవిడ కలుపుకోలుతనానికి స్వప్న ఆనందపడింది. బంధువులందరిలో ఆవిడే ఇలా ఇష్టంగా మాట్లాడిన వ్యక్తిగా కనిపించింది. ఆవిడ ఇష్టాన్ని పెళ్లికి వెళ్ళి బాగా సాయపడి రెట్టింపు చేసుకోవడానికి నిశ్చయం చేసుకుంది. పెళ్లి దగ్గరకు వచ్చింది. స్వప్న సుధీర్తో సుగుణమ్మ గారు ముందుగా రమ్మనమని మరీ చెప్పిన సంగతి గుర్తు చేసింది. అతను స్వప్న మాటలు విని ఊరుకున్నాడే తప్ప ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. ఆ రోజు ఉదయానికి వెళ్ళొచ్చులెద్దు అన్నాడు. స్వప్నకి సుధీర్ మీద కోపం వచ్చింది. అసలు బంధువులందరూ తమను వెలివేసినట్టు చూస్తున్నారు. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు. సుగుణమ్మ గారు అందరిలా కాకుండా ఆత్మీయంగా మాట్లాడింది. ఆవిడింటికి వెళ్ళాలని స్వప్నకి ఎంతగానో ఉత్సాహంగా ఉంది. కానీ సుధీర్ ఎందుకో కానీ ఆ ఉత్సాహపు పొంగు మీద నీళ్లు జల్లేస్తున్నాడు. స్వప్నకు అర్థం కాలేదు. పెళ్లి రోజు వచ్చింది. సుధీర్, స్వప్న వెళ్ళారు. అప్పటికే ఇంటి నిండా బంధువులున్నారు. సుగుణమ్మ గారు వెళ్ళగానే పలకరించలేదు. స్వప్న వచ్చి ఎంతసేపైనా చిరునవ్వు కూడా నవ్వలేదు. అసలు స్వప్నని చూడనట్టే ఊరుకుంది. స్వప్న కల్పించుకుని తనే ఏదో పని చేయబోతే, నువ్వెందుకు వద్దు అంది. ఆ మాటలో మన్నన కంటే తిరస్కారమే ఎక్కువగా ఉంది. స్వప్న లోపల గదిలోకి వెళ్ళబోయింది. గుమ్మంలో అడుగు పెట్టబోయిన స్వప్న అక్కడే ఆగిపోయింది. అడుగు ముందుకు పడలేదు. అక్కడ అహల్యమ్మ గారు కూర్చునుంది. ఆవిడ చుట్టూ 4-5 ఆడవాళ్లు పరివేష్టితులై ఉన్నారు. స్వప్న చప్పున వెనక్కి తిరిగి యువతలకు వచ్చేసింది. తల్లి వచ్చిందని సుధీర్కి తెలుసా? అతను దూరంగా అరుణాచలం గారితో ఏదో మాట్లాడుతున్నాడు. స్వప్నకేం చెయ్యాలో తోచలేదు. పనుల్లో కల్పించుకోవాలనే ఉత్సాహం
ఆవిరైపోయింది. సుగుణమ్మ గారి ముభావానికి అర్థం ఏమిటో కూడా తెలిసిపోయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. స్వప్నని ఎవ్వరూ పిలవలేదు. స్వప్న ఈ అవమానం దిగమింగలేకపోతోంది. సుధీర్ అక్కడెక్కడా లేడు. స్వప్న యువతలకు వచ్చేసింది. అక్కడే గుట్టలుగా పడి ఉన్న చెప్పుల్లో తన చెప్పులు వెతికి తీసుకుని కాళ్ళకు వేసుకుంది. వేసుకుంటూ తాత్సారం చేసింది. ఎవరైనా చూసి ఆగమంటారేమోనని. ఎవ్వరూ ఆపలేదు. సుగుణమ్మ గారు చూసి ఊరుకుంది. స్వప్న యువతలకు వచ్చేసింది. అక్కడెక్కడా సుధీర్ లేడు. బహుశా పెళ్లివారిని ఆహ్వానించడానికి వెళ్ళాడేమో. స్వప్న ఇంటికి వచ్చేసింది. తాళం చెవులు అతని జేబులోనే ఉన్నాయి. స్వప్న వరండాలో కూర్చుంది. స్వప్నలో మళ్ళీ భీషణ సమరం ప్రారంభమైంది. ఈ జన్మకి ఇక విముక్తి లేదు. ఇది ఇంతే. సుధీర్ని అసలు తను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? తను పడే బాధ అతన్నెత్తిని రుద్దడానికా? స్వప్నకి ఆ క్షణంలో జైలు కటకటాల మధ్య బందీలా ఉన్నట్టే అనిపించింది. తనకిక స్వేచ్ఛ లేదు. సుధీర్ తనని చిన్న జైలు నుంచి తప్పించి పెద్ద జైలుకు తీసుకొచ్చాడు. అంతే తేడా. ఈ పెద్ద జైలు పేరు మహాప్రపంచం. ఆ జైల్లో ఒక్కడే జైలర్. ఇక్కడ అందరూ అధికారులే. తనకి ఈ జైలు నుంచి విముక్తి కావాలి, స్వేచ్ఛ కావాలి. ఎలా? ఏ విధంగా? స్వప్నకు పాలు పోవడం లేదు. సుధీర్ తనని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తి అయినా భార్య నుంచి ఏం కోరుకుంటాడు? ప్రేమ, గౌరవం. ఇవి తన నుండి అతనికి ఏం లభించినాయి? తను చూస్తూనే ఉంది. పెళ్ళైన క్షణం నుంచి అతని జీవితం ముళ్ళకంచె మీద పడిన వస్త్రంలా అయింది. సుధీర్ తెలివిగలవాడు, చదువుకున్నవాడు. తెలిసి అతని స్వప్నలాంటి పతితను చేసుకోవడం తల్లే కాదు, లోకం కూడా క్షమించలేదు. అతనికి తల్లి దూరమైంది. మేనమామ పగబట్టాడు. స్నేహితులు మెల్లగా దూరం అవుతున్నారు. తనని కబళించడానికి సిద్ధమైన కొండ చిలువ లాంటి ఒంటరితనం మెల్లగా అతని వైపు పాకుతూ వస్తోంది. ఈ మహాపన్నాగం నుంచి అతన్ని రక్షించాలని తన మనసు విలవిల్లాడుతోంది. కానీ ఎలా? అదే స్వప్నకు పాలు పోవడం లేదు. ఒక్కోసారి అతన్ని వదిలి వెళ్ళిపోవడం ఒక్కటే మార్గమేమో అనిపిస్తుంది. కానీ ఆ ఊహ రాగానే గజగజ వణికిపోతుంది. అతన్ని వదిలి వెళ్ళడం అంటే మృత్యు పరిష్వంగమే. స్వప్నకి ఈ ఊహ రాగానే ఏడుపు వచ్చేస్తుంది. ఇంతలో కారు లైట్లు ఆవరణలో పడ్డాయి. సుధీర్ డ్రైవ్ చేస్తున్న తెల్లటి ఫియట్ కారు సర్రున వరండా దగ్గరకు దూసుకొచ్చింది. అతను కారులో నుంచి దిగి శబ్దం అయ్యేలా డోరు టప్పున వేసి మెట్ల వైపు వచ్చాడు. అతను చూడగానే స్వప్న లేచి నిలబడింది. అతను మెట్లెక్కి వచ్చాడు. ఇద్దరూ ఒకరి ముఖభావాలు ఒకరు పసిగడుతున్నట్టుగా క్షణంసేపు చూస్తూ నిలబడిపోయారు. సుధీర్ ఏం మాట్లాడలేదు. వెళ్ళి తలుపు తాళం తీశాడు. స్వప్న అతను వెనకే లోపలికి వచ్చింది. అతను చివాలను వెనక్కి తిరిగాడు. ఇంటికి రాదలుచుకున్న దానివి నాతో ఎందుకు చెప్పలేదు? స్వప్న మాట్లాడలేదు. ఎలా చెబుతుంది? తనకు కలిగిన అవమానం చెప్పినా అతనికి అర్థం కాదేమో. లోపల గదిలోకి వస్తూ కోటు విప్పి గిరాటు కొట్టి టై విప్పుతూ అన్నాడు అతను. నీకు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పాను నువ్వు ధైర్యంగా ఉండాలని. నువ్వు ప్రతిసారి పిరికిదానిలా పారిపోయి వస్తున్నావు. నీ పిరికితనం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఛీ, నువ్వింత పిరికిదానివి అనుకోలేదు. అతని చేత్కార తిరస్కారం కొరడా దెబ్బలు తగిలినట్లుగా స్వప్న ముఖంలో రక్తం లేకుండా చేసినాయి. అతను ఆగ్రహంగా అన్నాడు, స్వప్న, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు మళ్ళీ ఈ సంఘంలో రావడానికి నేను ఒక దర్వాజా అవ్వాలని అనుకున్నాను. నువ్వు స్థైర్యంగా మనోబలంతో నిలబడితే నీ గతం మరిపింప చేయగలనని, మా అందరిలా నువ్వు బ్రతకాలని. నువ్వేం చేస్తున్నావు? ఈ సంఘాన్ని చూడగానే దెబ్బతిన్న కుక్కపిల్లలా ముడుచుకుపోతున్నావు. నీకు ఈ పిరికితనం తగదు అంటాను. అవును, నేను పిరికిదాన్ని. స్వప్న అరిచినట్లుగా అంది. ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్తున్నాను, నేను పిరికిదాన్నే. స్వప్న ఆవేశంగా చూసింది. గుప్పిట బిగబెడుతూ అంది, మీరు పెళ్లి చేసుకుంది నా కోసం అనుకున్నాను. నాకు మీరు కావాలంతే. అసలు ఈ సంఘం దయాధర్మాల కోసం నేనెందుకు యాతన పడాలి? నేనెందుకు యాచించాలి? నన్ను అర్థం చేసుకోలేని సంఘంతో నాకు పనేమిటి? మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఈ సంఘం దయాధర్మాలు లేకుండా బ్రతకగలిగే మనోధైర్యం నాకు ఇవ్వండి. అంతేగాని స్వప్న చేతులు జోడిస్తూ హఠాత్తుగా ఏడుస్తూ అంది, దయుంచి నన్నెప్పుడు పిరికిదాన్ని అనకండి. మీ నోటి నుండి ఈ మాట వింటుంటే నాకు పొడుచుకు చావాలన్నంత బాధ వేస్తోంది. ఇంకెప్పుడు అనకండి, దయ ఉంచి అనకండి. స్వప్న, అతను గబాలన 2 అడుగులు వేసి ఆమె దగ్గరగా వచ్చాడు. స్వప్న వెనక్కి అడుగులు వేసింది. ఏడుస్తూనే అంది, నాకు తెలుసు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఎంత పొరపాటో. స్వప్న, కొంచెం టైం ఇస్తే ఈ పొరపాటు సర్దుకుంటానండి. స్వప్న, అతను అప్పటికే స్వప్నను దగ్గరకు లాక్కున్నాడు. నేను పడే బాధ మీకు తెలియడం లేదండి.
ఈ బాధ భరించడానికి నేనెంత శక్తి కూడదీసుకుంటున్నానో. స్వప్నను అతని దగ్గరకు తీసుకుని గుండెలు కదుముకున్నాడు. స్వప్న, సారీ, ఐఆమ్ సారీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసావంటే నాకు కోపం వచ్చింది. నీ మీద తిరస్కారం చూపేవాళ్ళని నువ్వు లొంగ తీసుకోవాలి కానీ నువ్వు వాళ్ళకి లొంగిపోకూడదు. నువ్వు వచ్చేయడం పరిష్కారం కాదు. నువ్వు వాళ్ళందరి మాటలు ఎందుకు లక్ష్య పెడతావు? నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్ళాను. నీ ధైర్యం, నీ బలం నేనవ్వాలని నా ఆశ. అది కాలేకపోతున్నానే అని నా బాధ. స్వప్న కొత్త సత్యం తెలుసుకుంటున్న దానిలా మౌనంగా ఉండిపోయింది. అవును, నిజమే. ఆ సంగతి తనెందుకు ఆలోచించలేకపోయింది? అతని హృదయ సామ్రాజ్యంలో తనకి ప్రేమ సింహాసనం వేసి తనని మహారాణిని చేశాడు. ఆ గౌరవం దక్కించుకోవాలి. తను అన్ని విధాలా అర్హురాలిని నిరూపించుకోవాలి. స్వప్న ఆలోచిస్తూ ఉండిపోయింది. సుధీర్ అప్పుడే కోర్టు నుంచి వచ్చాడు. వస్తూనే అతను స్వప్నని పిలవలేదు. కోటు స్టాండ్ మీద పడేసి టై విప్పి పడక కుర్చీలో కూర్చున్నాడు. స్వప్న అతని కాఫీ తెచ్చిచ్చింది. కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనలో ఉన్నట్టు అతను స్వప్న అలికిడిని గమనించలేదు కాబోలు కళ్ళు తెరవలేదు. ఇదిగోండి కాఫీ అంది స్వప్న. అతను ఉలిక్కి పడినట్టుగా కళ్ళు తెరిచాడు. కాఫీ అందిస్తున్న స్వప్నని క్షణంసేపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది అంది. ఏం కాలేదు వెంటనే అన్నాడు. మరి ఎందుకు అలా ఉన్నారు? అతని ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ అంది. అతను చిన్నగా భుజాలు కుదిపి కాఫీ కప్పు అందుకున్నాడు. స్వప్న క్షణంసేపు అతను ఏదైనా చెబుతాడేమోనని ఎదురు చూసింది. అతను ఏం చెప్పలేదు. స్వప్న వెళ్ళి టేబుల్ మీద ఉన్న అతని ఫైల్స్ సర్దసాగింది. మధ్య మధ్యలో క్రీగంట అతన్ని గమనిస్తూనే ఉంది. అతను కాఫీ తాగుతున్నాడు కానీ ప్రతిరోజులా లేడు. ఒకే గుక్క తాగి ఏదో ఆలోచిస్తున్నట్టుగా అలాగే కూర్చుండిపోయాడు. కాఫీ చల్లారిపోతుంది. స్వప్న గుర్తు చేస్తే మళ్ళీ ఉలికిపాటుగా చూసి మళ్ళీ తాగసాగాడు. అతను స్నానం చేశాడు. భోజనం దగ్గర కూడా అలాగే కూర్చున్నాడు. ఏమైంది మళ్ళీ అడిగింది స్వప్న. ఏం కాలేదు ముక్తసరిగా అన్నాడు. స్వప్న తలదించుకుంది. అతను కేసు విషయమైనా సరే ఏదైనా సరే మనసుకి బాధ అనిపిస్తే తనకు చెప్పేస్తాడు. కానీ ఈరోజు చెప్పడం లేదు. ఎందుకని? ఏమైంది? స్వప్న చిరాకు పడలేదు, అసహనం చూపించలేదు. మౌనంగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మౌనమే శరణ్యం. రాయిలాంటి కఠినమైన మౌనం, మంచు ముద్దలాంటి అతి శీతలమైన మౌనం. ఆ మౌనం వహించటానికి, సహనం చూపించడానికి చాలా శక్తి కావాలి. ప్రస్తుతం స్వప్నకి మౌనమే సహనమే ఆశ్రయమైనాయి. స్వప్న వంటింటి తలుపు వేసి వచ్చేసరికి సుధీర్ మంచం మీద పడుకుని తల క్రింద చేతులు పెట్టుకుని సీలింగ్ కేసు చూస్తూ దీర్ఘాలోచనలో మునిగొన్నాడు. స్వప్న వచ్చి మంచం మీద అతనికి దగ్గరగా కూర్చుంది. పడుకో అన్నాడు అతను. నిద్ర రావడం లేదు. ఎందుకని? ఏమో తెలీదు. క్షణంసేపు స్వప్నను తదేకంగా చూసిన అతను స్వప్న చేయి పట్టి లాగాడు. ఎప్పట్లా అతని పక్కన దిండు మీద తల అనేటట్టు స్వప్నం లాగలేదు. అతని గుండెల మీద తల ఒదిగి ఉండేలా లాక్కున్నాడు. స్వప్న కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది. స్వప్న జీవితం చాలా విచిత్రమైన అనుభవంగా గడిచిపోతోంది. చాలామందికి బ్రతుకులో ఏవైనా కలతలుంటే పగల సందడిగా వాటిని మరిచేటట్టుగా రాత్రి ఒంటరితనంతో అవన్నీ గుర్తుకొస్తూ భయంకరంగా గడపడం సహజం. కానీ స్వప్నకు అలా కాదు. రాత్రివేళ ఎంతో ఆనందంగా, ఎంతో ధైర్యంగా ముల్లోకాలని ఒక్క కంటి చూపుతో ఎదిరించగలను అనేటంత మనస్థిమితంగా అనిపిస్తుంది. దానికి కారణం సుధీర్ పక్కన ఉంటాడు. అతని లాలింపు మాటలతో, ప్రేమ సంభాషణలతో, అతను పంచిచ్చే శారీరక సౌఖ్యంతో జీవితం ఎంతో ఆనందంగా, స్వర్గతుల్యంగా గడుస్తుంది. ఉదయం అవుతుందంటే చాలు స్వప్న ఆనందం మంచు తెరలా విడిపోయి మాయమవుతుంది. నిత్య జీవితంలో అందరి ఎదుట తను దోషిగా, వారు నిర్దయగా చూపులతో, మాటలతో చెండాడుతుంటే వాటి బారి నుంచి ఎదుర్కొని తనను తాను నిలవరించుకోవడం శక్తికి మించిన పని అవుతోంది. సుధీర్ ఇచ్చే ప్రేమ బలమే తనని ఇంత మొండిదాన్ని చేసిందేమో. లేకపోతే తను బ్రతకటమే అసంభవం అయ్యేది. స్వప్నకి రాను రాను తన జీవితం 2 రకాలుగా విభజించబడటం అలవాటైపోయింది. సుధీర్ ఎదురుగా ఉన్నప్పుడు సంతోషంగా, ఆనందంగా, మనస్థైర్యం గలదానిలా మసలటం. అతను లేనప్పుడు దిగులుగా, బాధగా కృంగిపోవటం. స్వప్నకి అతని గుండెల మీద తలానించి పడుకున్నప్పుడు ఇంకే బాధ గుర్తుకురాదు. అది ఒక అనిర్వచనీయమైన సుఖం. స్వప్న, నేను నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. మనం ఈ ఇల్లు మారుతున్నాం. ఏమిటి? స్వప్న హఠాత్తుగా లేవబోయింది కానీ సుధీర్ స్వప్నను లేవనీయలేదు. అతని చేతులు స్వప్న తలని తన గుండెలకు అదింపెట్టి ఉంచినాయి. అతను చెప్పసాగాడు. స్వప్న, ఈ ఇల్లు నాది కాదు, అమ్మది. అమ్మ పేరు మీద ఉంది. అమ్మ ఇంట్లో ఉండనప్పుడు నేను మాత్రం ఉండడం ఏం భావ్యం? అతని కంఠం కంపించింది. ఆమె అలా అన్నారా?
అమ్మ అనలేదు. ఎంతో మంచిది కదూ, నాకు ఇంతవరకు ఆ ఆలోచనే రాలేదు. మామయ్య అన్నాడు. అమ్మని ఇంట్లోంచి తరిమేసి నేను హాయిగా ఉన్నానుట. స్వప్న, నిజం చెప్తున్నాను. అమ్మ నన్ను క్షమిస్తుందని, ఎప్పటికైనా తిరిగి వస్తుందని నాకు అపరిమితమైన ఆశ. అంతేగాని ఇంకే దురుద్దేశము నాకు లేనే లేదు. స్వప్న మౌనంగా వింటూ ఉండిపోయింది. సుధీర్ సరిగ్గా చెప్పడం లేదు. మేనమామ ఇంకా పరుషంగా చాలా మాటలు అనే ఉంటాడు, లేకపోతే అతను ఎంతగా బాధపడడు. అతనికి ఏమని చెప్పాలి, ఏమని ఓదార్చాలి? స్వప్నకు అంతుబట్టలేదు. ఆ క్షణంలో నిస్సహాయంగా అనిపించింది. ఈ బాధ తన మూలంగానే కదా అనే ఆలోచన నిలువెత్తు జ్వాలలా స్వప్నను చుట్టుముట్టింది. నేను ఇల్లు చూసొచ్చాను. ఎల్లుండి మనం మారుతున్నాం. అమ్మకి ఈ ఇంటి తాళం చెవులు త్వరగా ఇస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. స్వప్నకు ఆ క్షణంలో ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. తనకి బాధ కలిగితే సుధీర్ తనను ఓదారుస్తాడు, నచ్చచెప్తాడు, ధైర్యం నూరిపోస్తాడు. అతనికి బాధ కలిగితే ఒంటరిగా అనుభవిస్తాడు. అతని దరిదాపులకు కూడా తనని రానీయుడు. సుధీర్, స్వప్న కొత్తింట్లోకి మారారు. ఫ్లాట్ సిస్టంతో కట్టిన ఇళ్లలో ఒకటి అది. చుట్టూ ఎనలేని సందడి. కానీ మన తలుపులు మూసుకుంటే మన ఇల్లే మనకు ప్రపంచంగా ఉంటుంది. సుధీర్ తన లా బుక్స్, ఫైల్స్, బట్టలు తప్ప ఒక్క చిన్న సామాను కూడా ఏం ముట్టుకోలేదు. ఇంటి తాళం చెవులు డ్రైవర్ చేత తల్లికి పంపించేశాడు. కారు అతని సంపాదనతో కొనుక్కున్నదే. సుధీర్ స్వప్నను బజారుకు తీసుకువెళ్ళాడు. ఇంట్లో ఏవేవి ముఖ్యంగా కావాలో అతనికి తెలియవు. షాపులో ఇద్దరూ వాదించుకునేవారు. స్వప్న చెప్పిన సామాను క్లుప్తంగా ఉండేవి. సుధీర్కి చూసినవన్నీ కావాలని అనిపించేవి. ఒక సోఫా సెట్ చూశాడు. అది కొనడానికి ఆర్డర్ ఇచ్చేస్తుంటే స్వప్న వారించింది. అది బాగున్న మాట నిజమే, కానీ మన డ్రాయింగ్ రూమ్కి చాలా పెద్దదవుతుంది, నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటూ వివరించింది. అతను నిరాశగా ఆ సోఫా సెట్ వైపు చూసి వద్దని చెప్పాడు. అలాగే వంటింట్లో సామాను. అతను చెప్పేవి ఎంతో ఖరీదు గలవిగా ఉండేవి. స్వప్న అతన్ని వారించేది. డబ్బంతా వీటికే ఖర్చు పెట్టేస్తే ఎలా, మనం ఇంకా ఎన్నో కొనాలి అంటూ గుర్తు చేసేది. మొత్తానికి ఆ షాపింగ్ ఇద్దరికీ ఒక ఆనందం లోపించిన సంఘటనగా అయింది. స్వప్న అతని దుబారా ఖర్చును నిస్సంకోచంగా తిరస్కరించేది. స్వప్న, నువ్వు మరీ నా మీద అధికారం చెలాయించేస్తున్నావు సుమా. అతను సణిగేవాడు. మీకోసమే. మీరెప్పుడు డబ్బు లేదు అని అనుకునే రోజు రాకూడదని నా తాపత్రయం అనేది. ఓకే ఓకే అనేవాడు అతను అంగీకరిస్తూ. ఒక వారం రోజుల్లో ఇద్దరూ ఇంటికి కావాల్సిన సామాను మొత్తం తెచ్చేశారు. సుధీర్ త్వరగా అలసిపోయేవాడు. స్వప్న ఏదో సర్దుతుంటే, రేపు సర్దొచ్చు, వచ్చి పడుకో అనేవాడు. స్వప్న అతని బలవంతం మీద వచ్చి పడుకునేది. అతని దగ్గరకు తీసుకుని జుట్టు నిమురుతూ, స్వప్న ఎక్కువ అలసిపోవద్దు అంటూ మందలించేవాడు. స్వప్న బుద్ధిమంతురాల్లా అతని పక్కన నిద్రపోతున్నట్టు పడుకునేది. సుధీర్ నిద్రపోయేవాడు. స్వప్న మెల్లగా లేచొచ్చేది. చప్పుడు కాకుండా సామాన్లు సర్దేది. ఇల్లు అడ్డదిడ్డంగా ఉంటే స్వప్నకి చాలా చిరాగ్గా ఉండేది. అర్ధరాత్రి వేళ ఏదో చప్పుడైతే అలికిడికి సుధీర్కి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే పక్కన స్వప్న లేదు. వంటింట్లో ఏదో సర్దుతోంది. వెనక నుంచి వెళ్ళి అమాంతం నడుం చుట్టూ చేయి వేశాడు. స్వప్న కెవ్వుమంది. తిరిగి చూస్తే సుధీర్. ఎక్కువ పని చేయవద్దని చెప్పానా? నాకు నిద్ర రాలేదు, తప్పు చేసిన దానిలా తలదించుకుంటూ అంది. అతను స్వప్నను అమాంతం చేతులతో ఎత్తుకుని తీసుకొచ్చి మంచం మీద కోలేశాడు. చెప్పిన మాట వినమనుకో, శిక్ష ఏమిటో తెలుసా? చూపుడు వేలు చూపించాడు. ఏమిటి? నిర్భయంగా అడిగింది. నేను ఇంటికి రాను. మై గాడ్! కళ్ళు పెద్దవి చేసి చూసిన వెంటనే స్వప్న గట్టిగా లెంపలు వేసుకుంటూ, ఎప్పుడూ పొరపాటుగా కూడా ఆ పని చేయకన్నట్టు తల మీద చేయి పెట్టుకుంది. అతను స్వప్నని లాగి పడుకోబెట్టాడు. తను పక్కకు తిరిగి స్వప్న గుండెల మీద తలానించి పడుకున్నాడు. ఇక నుంచి ఇలాగే నిద్రపోతాను. ఎందుకో తెలుసా? నువ్వు కాస్త లేస్తావనుకో, నాకు మెలకు వచ్చేస్తుంది. మరికొంతసేపటికి అతను నిద్రపోయాడు. స్వప్న అతని తల మీద చేయి వేసి నిమురుతూ ఉండిపోయింది. స్వప్నకు హఠాత్తుగా అనిపించింది, ఇతను నాకెంత సంతోషం ఇస్తున్నాడు, ఇతనికి నేనేమి ఇవ్వగలుగుతున్నాను? స్వప్న నిట్టూర్చింది. నేనేదైనా మంచి పని చేసి ఈ సర్వప్రపంచం చేత కొనియాడబడి సుధీర్కి గర్వకారణమైతే ఎంత బాగుంటుంది. స్వప్నకు నవ్వొచ్చింది. ఎంత పెద్ద దురాశ కదూ అనుకుంది. సుధీర్ కోర్టు నుంచి వచ్చాడు. అతను కాలింగ్ బెల్ నొక్కగానే స్వప్న చేస్తున్న పని వదిలి పరిగెత్తుకొచ్చింది. లోపలికి రాగానే కోటు స్టాండ్ మీద పడేసి అతను స్వప్నని దగ్గరకు లాక్కున్నాడు. పనిచేస్తోంది కాబోలు స్వప్న ముఖం మీద చిరు చెమటలు అలుముకున్నాయి. ఆ కళ్ళు ఎందుకో మెరుస్తున్నాయి. ఒక్క క్షణం స్వప్నను చూసిన అతను అమాంతం చేతులతో ఎత్తి పడగదిలోకి తీసుకొచ్చాడు. స్వప్న కెవ్వుమంది. అతన్ని వదిలించుకోవాలని చూసింది కానీ సాధ్యం కాలేదు. ఏమిటి?
దేవిగారు ఈరోజు అంత సంతోషంగా ఉన్నారు అన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాం, నిజమే. కానీ ఎలా తెలిసిందబ్బా? స్వప్న ఆశ్చర్యపోయింది. మెలమెల్లాడే కళ్ళు సాక్ష్యం చెప్తున్నాయోయ్. పెదవుల మీద నాట్యం చేసే ఆనందం నాకు వార్త అందించేసింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంది. ఆ కళ్ళల్లో ఎంతైనా లాయర్ ఎక్కడా అనే భావన ఉంది. ఏమిటో చెప్పు అన్నాడు. ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, తర్వాత టిఫిన్ తినాలి, అప్పుడు వార్త వినిపిస్తాం. అంతదాకా ఆగలేనోయ్, సస్పెన్స్ భరించలేను. భరించి తీరాలి. ఎందుకమ్మా అంత శిక్ష నాకు? అతను గారాబంగా అన్నాడు. ఓపిక పట్టడం నేర్చుకోమని సూచన అన్నమాట. అతని కళ్ళు ఆరాగా చూసినాయి. స్వప్న గబాలన లేచింది. అతను కదలకుండా బంధిస్తుంటే, అమ్మో, స్టవ్ మీద టిఫిన్ మాడిపోతుంది. అతను ముక్కుపుటాలు పెద్దవి చేసి చూశాడు. అబ్బా, మంచి వాసన వస్తుందే. టమాటా బాత్ అవునా? అవును అన్నట్టు చూసింది. అతను వెంటనే స్వప్నను వదిలేశాడు. స్వప్న మంచం మీద నుంచి ఉరికినట్లుగా దిగి ఇంట్లోకి పరిగెత్తింది. అతను ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చేసరికి స్వప్న వేడివేడి టమాటా బాత్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఈరోజు ఏమైందో తెలుసా? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. ఏమైంది? ఎంతో ఉత్సాహంగా అడిగి మంచినీళ్ళు తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్ళింది. కోర్టు నుంచి వస్తున్నానా, పరధ్యాసగా ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ వస్తున్నాను. కారు అలవాటుగా ఇంటికి వెళ్ళిపోయింది. నాకు మనం ఆ ఇంట్లో లేమో అని గుర్తే లేదు. గేటు వేసుంది. బాయ్ బాయ్ అంటూ హార్న్ మోగించాను. ఎవ్వరూ రాలేదు. ఆలోచిస్తూనే పరధ్యాసగా గేటు తలుపు తీసి కారును లోపలికి తీసుకువెళ్ళాను. కారు దిగి లోపలికి వెళ్ళబోతుంటే ఒక ఆయన బయటకు వచ్చి, ఎవరు కావాలి అని అడిగాడు. అప్పుడు కానీ నా ఒంటి మీదకి స్పృహ రాలేదు. మీరెవరు అని అడిగాను. నా పేరు శర్మ, మేము కొత్తగా ఈ ఇంట్లోకి వచ్చాం అన్నాడు. నా బుర్ర తిరిగినట్టు అయిపోయింది. ఆ ఇంట్లో అమ్మ ఉంటుందని ఆశపడ్డాను. అద్దెకిస్తుందని అనుకుంటే నేనే ఆ అద్దె చెల్లించి అక్కడే ఉండేవాడిని. అతను ఉప్మా తినడం లేదు. చెంచాతో దాన్ని అటు ఇటు కదుపుతూ ఉన్నాడు. స్వప్న ఎప్పుడొచ్చిందో అతను వెనకగా వచ్చి తల మీద చేయి వేసి నిలబడి అతను చెప్పేది శ్రద్ధగా వింటోంది. అతను ఉప్మా తిని తలెత్తి చూశాడు. స్వప్న అతన్నే చూస్తోంది. ఇదిగో అలా ఉన్నావేమిటి? ఇందులో నువ్వంత సీరియస్గా అవ్వాల్సిందేముంది? జరిగింది చెప్పాను, తప్ప? ఇలారా చేయి పట్టి తన వెనక నుంచి ముందుకు లాగాడు. స్వప్న తప్పు కాదు అన్నట్టు తల తిప్పింది. మరి? అతను ఉప్మా చెంచాతో తీసి స్వప్న నోటికి అందిస్తూ అన్నాడు. స్వప్న మాట్లాడకుండా తింది. తర్వాత తనే అతనికి తినిపించింది. సుధీర్ సాలోచనగా పరధ్యాసగా ఉన్నాడు. అతను హఠాత్తుగా తల వంచి స్వప్న పొట్టక ముఖం ఆనించుకుంటూ, స్వప్న, నేను సుఖంగా ఉన్నాను. అమ్మకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? అమ్మ కూడా మనతో పాటు మన దగ్గరుండి నేనెంత సుఖంగా ఉన్నానో స్వయంగా చూసి తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది కదూ. అమ్మ అసలు ఎప్పటికైనా నన్ను క్షమించదంటావా స్వప్న? చిన్నపిల్లాళ్ళ అడిగాడు. అతని కంఠంలో వ్యధకి స్వప్న మనసు కరిగిపోయింది. మామూలుగా మాట్లాడాలని ప్రయత్నిస్తూ, ఎందుకు క్షమించరండి, తప్పకుండా క్షమిస్తారని నా నమ్మకం. ఏ తప్పు చేసిన బిడ్డనైనా కన్నతల్లి క్షమించాలనే చూస్తుంది అంది. ఏమిటో స్వప్న, ఒక్కోసారి నాకు చాలా దిగులేస్తుంది. కనీసం డాడీ ఉన్నా నేను ఇంత బాధపడేవాడిని కాదేమో. నాకైతే నువ్వున్నావు, నేను ఒంటరితనం ఫీల్ అవడం లేదు. అమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. నీకు తెలీదు స్వప్న, అమ్మకి నేనంటే ప్రాణం. ఒక్క పూట నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళేది కాదు. ఎవరైనా ఏ పుణ్యక్షేత్రం చూడటానికో రమ్మంటే వాడికి ఇబ్బంది అవుతుంది, నాకు భక్తి ముక్తి అన్నీ ఇంట్లోనే అనేది. ఒక్క అరగంట ఇంటికి రావడం ఆలస్యమైతే ఎంత గొడవ చేసేదో తెలుసా? పని వాళ్ళని హడలు కొట్టేది. మావయ్య ఎక్కడున్నా సరే నా కోసం వెతకాల్సిందే. స్వప్న అతని తల మీద చేయి వేసి నిమురుతూ వింటోంది. అతని కంఠంలో ప్రతిధ్వనిస్తున్న బాధని నిస్సహాయత్వాన్ని గమనిస్తోంది. ఇంతలో కాలింగ్ బెల్ బజ్జమంటూ ఆ గదంతా దద్దరిల్లేలా బిగ్గరగా మోగింది. ఇద్దరూ ఒక్కసారిగా ఈ లోకంలోనికి వచ్చినట్టయ్యారు. సుధీర్ తలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. స్వప్న అతన్ని వదిలి వెళ్ళి తలుపు తీసింది. ఓరగా తలుపు తెరిచిన స్వప్నకి గుమ్మం బయట ఎర్రగా పొడుగ్గా బొంగ మీసాలతో ఉన్న ఒక ఆయన పక్కన ధర్మవరం ఆకుపచ్చ సిల్కు చీర కట్టుకున్న పొట్టిగా ఉన్న స్త్రీ, ఇద్దరు పిల్లలు కనిపించారు. సుధీర్ ఉన్నాడా? ఆయన అడిగాడు. స్వప్న తల ఊపి తలుపు బార్లా తెరిచింది. తలుపు తీస్తుండగానే ఆయన లోపలికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్న సుధీర్ ఆయన్ను చూడగానే, అరే బుచ్చిప్రసాద్ అన్నయ్య అంటూ టిఫిన్ వదిలేసి లేచి వస్తూ, రండి రండి, ఊరి నుంచి ఎప్పుడొచ్చారు? వదినా బాగున్నావా అంటూ నమస్కారం చేసి పిల్లల్ని చూడగానే
హాయ్ అంటూ వాళ్ళిద్దరినీ చెరో చేత్తో ఎత్తేశాడు. ఈ అమ్మాయి అంటూ సందేహంగా చూశాడు ఆయన. మీ మరదలు స్వప్న అంటూ చెప్పి, స్వప్న మా అన్నయ్య పిన్ని కొడుకు బుచ్చిప్రసాద్, అందరూ బీపీ అని పిలుస్తారు అంటూ పరిచయం చేశాడు. స్వప్న చిరునవ్వుతో నమస్కరించింది. ఆయన తన పరివారాన్ని పరిచయం చేశాడు. అమ్మాయి, నా పేరు బీపీ, ఇదిగో ఈవిడ పేరు కేడి అంటే కనకదుర్గ, వీడు నా సుపుత్రుడు ఆర్పి అంటే రాహుల్ ప్రసాద్, ఇది మా అమ్మాయి ఎస్పి అంటే సుగుణప్రసాద్. మేము ఈ పొడక్షరాలతోనే పిలుచుకుంటాం. ఇదిగో కేడి, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకురా. మనం ఆ అమ్మాయి కొత్త కావచ్చు కానీ సుధీర్కి కాదుగా అన్నాడు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది. అరగంట తర్వాత ఆయన సుధీర్ పడగదిలో కూర్చుని మాటల్లో పడ్డారు. కేడీ గారు వచ్చిన 10 నిమిషాలకి స్వప్నతో చెప్పేసింది, చూడమ్మా, కాస్త మాకు చేదస్తం ఎక్కువ, ఎవరి చేతి వంట పడితే వాళ్ళది మేము తినం. నేనున్న 2 రోజులు నువ్వు వంటింటి ఛాయలకు రావద్దు, కాస్త సామాను ఎక్కడుందో చూపిస్తే చాలు అంది. స్వప్న తలూపింది. ఆవిడ అడిగినట్టే వంట సామాను చూపించి బయటకొచ్చి నిలబడింది. సుధీర్ ఉప్మా తినలేదు. ప్లేట్ కడిగేస్తుంటే కళ్ళల్లో నీళ్లు నిండినాయి. అతనికి ఎంతో ఆనందంగా తన తల్లి కాబోతున్నాననే వార్త చెప్పాలని అనుకుంది కానీ వీలు కాలేదు. అప్పుడే కాదు, ఆ రాత్రి వీలు కాలేదు. సుధీరు ఆయన రాత్రి పొద్దుపోయే వరకు కూర్చుని మాట్లాడుతూనే ఉన్నారు. నవల పేరు ప్రేమ సింహాసనం. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 8వ భాగం పూర్తయింది. విన్నారు కదండి, ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో 4కి షేర్ చేయండి. ఉంటానండి.